మిత్రులారా, బీహార్లో ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థి చుట్టూ రాజకీయాలు ప్రచారాలు సాగుతున్నాయండి. చాలా విచిత్రంగా ఉంది. ఇష్యూస్ చుట్టూ తిరగాలి, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏమిటో వాటి గురించి మాట్లాడాలి. 20 ఏళ్ళుగా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు తాము ఏం చేశామో చెప్పాలి. 20 ఏళ్ల క్రితం ప్రభుత్వం లేదా 50 ఏళ్ల క్రితం ప్రభుత్వం ఏం చేసిందో ఏమిటో ఇప్పుడు చెప్పుకుంటూ కూర్చుంటే కాదు. విచిత్రంగా బీహార్లో సీఎం అభ్యర్థి చుట్టూ తిరుగుతుంది. అది ఏమిటయ్యా అంటే, ఇండియా కూటమి ఆల్రెడీ ప్రకటించేసింది తమ సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ అని. మరి మీరెవరు అని చెప్పేసి, మీ అభ్యర్థి ఎవరు అని చెప్పి ఇండియా కూటమి నుంచి సవాలు కూడా వస్తోంది. ఎవరికి? ఎన్డీఏకి. ఎన్డీఏ అంటే ఎవరు? కేవలం నితీష్ కుమార్ కాదు. నితీష్ కుమార్ అక్కడ ఒక బొమ్మ మాత్రమే. అమిత్ షా, మోడీ కంటే అమిత్ షా. సో అమిత్ షా మదిలో ఒక వ్యక్తి ఉన్నాడంటండి. ఈసారి ఖచ్చితంగా మనం డంకా బజాయిస్తాం, ఘనమైన విజయం సాధిస్తాం. మరి ఏమిటో ఆ భరోసా మనకు తెలియదు. ఏ సంస్థ నుంచి వచ్చిందో ఆ భరోసా తెలియదు. కానీ ఈసారి ఇంకా బాగా రికార్డు స్థాయిలో విజయం సాధిస్తాము. ఈసారి బీజేపీ అభ్యర్థి సీఎం అవ్వాలి అని గట్టి పట్టుదలతో అటు మోడీ ఇటు అమిత్ షా, మోడీ కంటే అమిత్ షా బాగా ఎక్కువగా ఉన్నాడు. అమిత్ షా మధ్యలో ఒక మనిషి పేరు కూడా రాసి వేయబడి ఉంది. ఎవరా మనిషి ఏమిటి అనేటటువంటిది మనం చెప్పుకుందాం. కానీ విచిత్రంగా మనం ఇక్కడ గమనించాల్సింది ఏమిటయ్యా అంటే, ఇష్యూస్ చుట్టూ తిరగటం లేదు, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల చుట్టూ తిరగటం లేదు. ఎన్నికల ప్రచారం అంతా కూడా ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం ఒక జంగల్ రాజ్ ఉందని, ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ అది చేసింది ఇది చేసిందని చెప్పుకోవడం తప్ప, ఈ 20 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మేము ఇది చేశాము, ఇక ముందు ఇది చేస్తామని చెప్పటం లేదు. అటు తేజస్వి యాదవ్ ఇక రోజు రోజుకి చండప్రచండంగా తన దండయాత్ర ప్రారంభించాడు. ఏం చేశారు చెప్పండి? ఉద్యోగాల రూపకల్పనలో ఏం చేశారు? వ్యవసాయం అభివృద్ధిలో ఏం చేశారు? లేదా కర్మాగారాల రూపకల్పనలో ఏం చేశారు? ఫ్యాక్టరీలు తీసుకురావడంలో, కంపెనీలు తీసుకురావడంలో ఏం చేశారు? ఒక ఐటీ హబ్ ఉందా? ఏముంది ఇక్కడ? అసలు పొట్ట చేత పట్టుకొని బీహారీలు ఎక్కడెక్కడికో ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఆ స్థితి నుంచి నేను బీహార్ని బయటపడేసి ఒక కొత్త బీహార్, నయా బీహార్ కా నిర్మాణ్ కరేంగే అంటున్నాడు తేజస్వి. దానికి జవాబు వీళ్ళ దగ్గర లేదు. అయితే ఏది ఏమైనా ఈ వీడియోలో మనం మాట్లాడుకోవాల్సింది ఏమిటా అంటే, ఎన్డీఏని సవాల్ చేస్తున్నారు ఇండియా కూటమి వాళ్ళు, మహాగఠబంధనానండి. మా సీఎం అభ్యర్థి ఈయన, మరి మీ సీఎం అభ్యర్థి ఎవరో ప్రకటించండి అని. వాళ్ళు ప్రకటిస్తే ఒక రకమైనటువంటి నష్టం అని అనుకుంటున్నారు, ప్రకటించకపోతే ఇంకొక రకంగా నష్టం కలిగేలాగా ఉంది. అడకత్తెరలో ఉన్నారు అమిత్ షా, మోడీ ఇప్పుడు. కానీ అమిత్ షా మాత్రం మోడీ మాట కూడా వినకుండా ఈసారి ఏమైనా సరే ఒక వ్యక్తిని చేయాలి అని చెప్పేసి. అయితే ఎందుకు ఇంత గట్టిగా పట్టుదలతో బీజేపీ ఉన్నారంటే, ఇక ఎంతకాలం బీహార్లో ఒక్కసారైనా సరే మనం సంపూర్ణమైన బలంతో అధికారంలోకి రావాలి, మన క్యాండిడేట్ సీఎంగా ఉండాలి అని చెప్పి బీజేపీ వాళ్ళు గతంలో మరి అంటే మొన్న 2020 ఎన్నికల్లో తమకే 74 సీట్లు వచ్చినప్పటికీ కూడా 43 సీట్లతో నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయ్యాడు. ఎందుకంటే అప్పుడు 2020లో ఎన్నికల ప్రచారంలోనే నితీష్ కుమార్ నేతృత్వంలో వచ్చే సర్కార్ ఏర్పడుతుంది. ఇప్పుడు 2020లో ప్రధాని నరేంద్ర మోడీ చేసినటువంటి ప్రచారం కానీ ప్రచార సభల్లో ఆయన పాల్గొన్నటువంటి తీరు, ఆయన మాట్లాడినటువంటి మాటలు అన్నీ ఇప్పుడు వైరల్ అవుతున్నాయన్నమాట. నితీష్ కుమార్ నేతృత్వమే హమ్ సర్కార్ బనాయేంగే ఫిర్సే, నితీష్ కుమార్ ముఖ్యమంత్రి హోంగే ఫిర్సే, ఇట్లాగా ఆయన మాట్లాడాడు 2020లో. కానీ విచిత్రంగా నిన్నగాక మొన్న తేజస్వి యాదవ్ని ఇండియా అలయన్స్ వారు తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ కూడా వీళ్ళు అటు నితీష్ కుమార్ నుంచి ఒత్తిడి వస్తుంది, నితీష్ కుమార్ క్యాంపు నుంచి ఒత్తిడి వస్తుందని తెలిసినప్పటికీ కూడా నిన్న బీహార్లో 2-3 చోట్ల మోడీ మాట్లాడిన మాటల్లో ఎక్కడ
నితీష్ నేతృత్వమే హమ్ ఎలక్షన్ లడేంగే అని అంటున్నాడు. అలాగే నితీష్ నేతృత్వమే సారే రికార్డు తోడేంగే ఈ మాట కూడా అన్నాడు. కానీ నితీష్ హీ ముఖ్యమంత్రి బనేగా ఆ మాట మాత్రం ఎక్కడా అనలేదు. ఇంకొకటి ఏమిటంటే విచిత్రంగా నిన్న మాట్లాడినటువంటి మాటల్లో అంతకుముందు నితీష్ కుమార్ జేడీయూ వగైరా వగైరా అనేవాడు, కానీ ఇప్పుడు నిన్న మోడీ మాటల్లో ఎక్కడా కూడా నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అవుతాడని అనలేదు. కానీ ఏమన్నాడయ్యా అంటే बिहार की जनता हमेशा मोदी पर भरोसा रखी है, नीतीश पर आशीर्वाद जताई है. मोदी पर भरोसा जताई, నితీష్ పర్ ఆశీర్వాద్ బర్సాయి. యహి అంటే బీహార్ ప్రజలు ఎప్పుడూ కూడా మోడీ పట్ల భరోసా ప్రకటించారు, నితీష్ పట్ల ఆశీర్వాదం కురిపించారు. ఏమండి, మాటల్లో ఉన్నటువంటి ఆ మెలిక ఏమిటో అర్థం చేసుకోవాలి. దాన్ని అర్థం చేసుకోవడానికి పెద్ద భాషా శాస్త్రాన్ని ఏమి చదవాల్సినటువంటి పని లేదు. అంటే మీరు ఎప్పుడైనా సరే మోడీ పట్ల విశ్వాసం ఉండి ఎన్డీఏ సర్కార్ని గెలిపిస్తూ వచ్చారు. మోడీ ఉన్నాడు కాబట్టి అండగా నితీష్ మీద కూడా ఆశీర్వాదం చూపించారు. మోడీ లేకపోతే మోడీ నహీ అయితే ముమ్కిన్ నహీ హై, మోడీ లేకపోతే ఇది సాధ్యం కాదు. ఇది కదా వాళ్ళ నినాదం. నిన్న మాట్లాడినటువంటి మాటల్లో అంతా కూడా ఇదే మాట్లాడాడు. జంగల్ రాజు గురించి మాట్లాడాడు. సుశాసన్ ఇచ్చారంట వీళ్ళు ఈ 20 సంవత్సరాల్లో, అంటే సుపరిపాలన. ఇప్పుడు సమృద్ధి దిశగా వెళ్తారంట ఇక 20 ఏళ్ల తర్వాత. సరే, అది ప్రజలు ఏం నమ్ముతారో ఏమిటో మనకు తెలియదు. కానీ ఇదండి. అయితే అమిత్ షా మాత్రం ఎందుకు పట్టుబడుతున్నాడు నితీష్ వద్దు ఈసారి అని చెప్పి? ఎందుకంటే నితీష్కి వయసు అయిపోయింది, ఆయన ఆరోగ్య స్థితి కూడా బాగోలేదు. ఇప్పుడు ఆయన్ని ముఖ్యమంత్రిగా ప్రకటించడం అంటే ప్రజలు యువకుడికి ఎక్కువగా అవకాశం ఇచ్చేటటువంటి ఒకవేళ మనం ఇలా ప్రకటిస్తే యువకుడైనటువంటి తేజస్వి యాదవ్కే అవకాశం ఇవ్వవచ్చు ప్రజలు, అటువైపే మొగ్గు చూపవచ్చు, అటే తమ ఆశీర్వాదాన్ని ఇవ్వవచ్చు అని చెప్పేసి ఒకటి. ఇంకొకటి, ప్రకటించకపోతే ఏం జరుగుతుంది? ఈ తర్జన భర్జనలన్నీ కూడా జరిగాయి. ప్రకటించకపోతే ఏం జరుగుతుంది అంటే, ప్రకటించకపోతే నష్టం ఏమీ లేదు. జేడీయూ ఇప్పటికిప్పుడు మనతో బంధాన్ని తెంచుకొని అటు ఆర్జేడీతో వెళ్ళదు. ఎందుకంటే జేడీయూ నాయకుడైన నితీష్ కుమార్కి కావాల్సింది ముఖ్యమంత్రి పదవి, ఆ కుర్చీ కావాలి ఆయనకి. నువ్వా నేనా, సూత్రాల, నియమాల, భావజాలాల, సిద్ధాంతాల ఇవేమీ కావు. కాబట్టి ప్రస్తుతానికి ఆయన అటు వెళ్ళడు. కానీ అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా అవతల ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించారు కాబట్టి మనం ప్రకటించకపోతే ఎలాగా అని చెప్పి ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి మన పార్టీ నాయకుడినే ప్రకటిద్దాము అని అనుకున్నాడు అమిత్ షా. ముందు ఆయన ఛాయిస్ అక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి సమ్రాట్ చౌదరి కానీ, లేదా బీజేపీ ప్రెసిడెంట్గా బీహార్ ప్రెసిడెంట్గా ఉన్న దిలీప్ జైస్వాల్ కానీ వీళ్ళని అనుకున్నాడు. కానీ అక్కడ బీహార్లో క్యాస్ట్ ఈక్వేషన్స్ చూస్తే వీళ్ళిద్దరూ అగ్రవర్ణానికి చెందినటువంటి వాళ్ళు, వాళ్ళని ముందుకు తీసుకువస్తే మొత్తం బోల్తా కొట్టేటటువంటి ప్రమాదం ఉంది. నితీష్ కుమార్ ఇటు నుంచి అటు జంపు చేయకపోయినా ఆయన పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, ఆఖరికి ఆయన కుర్మీ ఓటర్లు అందరూ కూడా ఓట్లు అటు వేసేటటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలంటే, అమిత్ షా మదిలో ఉన్నది చాలా, అంటే బయటికి ఎందుకు వస్తుంది, ఎంత క్లోజ్డ్ డోర్ మీటింగ్ జరిగినప్పటికీ కూడా పొక్కిపోతాయి విషయాలు, బయటకు వచ్చేస్తాయి. అమిత్ షా హృదయంలో ఒక పెద్ద గేమ్ ప్లాన్ అనేటటువంటిది ఉంది. అదేమిటయ్యా అంటే, తేజస్వి యాదవ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి 14-15% చాలా స్ట్రాంగ్ కమ్యూనిటీ అక్కడ. సో ఇప్పుడు కుర్మీ కమ్యూనిటీకి చెందినటువంటి వాడు నితీష్ కుమార్. ఆయన వయసు అయిపోయింది కాబట్టి ఆయన్ని పోటీగా పెట్టడం కంటే కూడా
అదే కమ్యూనిటీకి చెందిన ఏది యాదవ్ కమ్యూనిటీకి చెందిన యాదవ్ ఓటర్లు ఎలాగూ కుర్మీ ఓటర్లు ఎలాగూ నితీష్ కుమార్ మూలంగా మన వైపు ఉంటారు. కోయిరీ ఓటర్లు ఉపేంద్ర కుష్వాహా ద్వారా మన వైపు ఉంటారు. చిరాగ్ పాస్వాన్ ద్వారా దళితులు అందరూ కాకపోయినా కొంతమేరకు ఉంటారు. కాబట్టి ఒక యాదవుణ్ణి మనం ముఖ్యమంత్రిగా చేయాలి, అది కూడా మన బీజేపీ పార్టీ వాడై ఉండాలి. అరే నాయన ఎవరు బాబు చెప్పు నాయన అమిత్ షా గారు అని మోడీతో సహా అందరూ అడిగితే అప్పుడు ఆయన మన పార్టీ మనిషి కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ అని ఆయన చెప్పినట్టుగా మనకి వార్తలు వచ్చినాయి. నిత్యానంద రాయ్ ఆయన యాదవ్ కమ్యూనిటీకి చెందినటువంటి వాడు. ఇప్పుడే ప్రకటిద్దామని చెప్పేసి అమిత్ షా పట్టుపడుతున్నప్పటికీ కూడా అటు మొత్తం జేడీయూ అంతా రివర్స్ అయిపోయేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి తర్వాత చేద్దామని చెప్పేసి అమిత్ షా ఈ విషయంలో చాలా పట్టుగా ఉన్నాడు. కానీ అక్కడ వార్ రూమ్లో ఏం జరుగుతుందో, ఢిల్లీ వార్ రూమ్లో ఏం జరుగుతుందో, పాట్నా వార్ రూమ్లో మరొకటి జరుగుతుంది. నితీష్ కుమార్ వార్ రూమ్లో అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ తెలుసు, ఇక్కడ ఏం జరుగుతుందో అక్కడ తెలుసు. రెండు క్యాంపులు, రెండు వార్ రూముల మధ్య ఒక పెద్ద ఫైరు. ఇదంతా మామూలు. బయట అయితే అందరూ మామూలుగానే ఇక నితీష్ నేతృత్వంలో మేము ఎన్నికలు పోరాటం చేస్తున్నాం అది ఇదని మాట్లాడవచ్చు. అందుకనే చూడండి 2020లో చాలా స్పష్టంగా నితీష్ కుమార్ కాబోయే ముఖ్యమంత్రి అన్న వాళ్ళు ఇప్పుడు ఇంత ఒత్తిడి వచ్చిన తర్వాత తేజస్వి యాదవ్ని వాళ్ళు ప్రకటించిన తర్వాత కూడా నితీష్ పేరు ఎందుకు ఎత్తటం లేదంటే ఇది కారణం అనమాట. అంటే నితీష్ కుమార్ వెళ్ళిపోయినప్పటికీ నితీష్ కుమార్ పార్టీని చేల్చగలిగే సత్తా మాకుంది, అందులో చాలా ముఖ్యమైనటువంటి నాయకులు మా వైపు ఉన్నారు. అదొకటి చిరాగ్ పాస్వాన్ని డిప్యూటీ సీఎం చేయాలని చెప్పి అమిత్ షా. సో వీళ్ళందరూ కూడా తమకు చాలా ప్రియమైన అనుంగు శిష్యుల్ని మాత్రమే అక్కడ సీఎంగా డిప్యూటీ సీఎంగా చేయాలి, నితీష్ని పక్కన పెట్టేద్దాం, ఏమైతే అదే అయిందనేటటువంటి ప్లాన్లో అమిత్ షా ఉన్నాడని చెప్పేసి ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు నితీష్ కుమార్ ఏం చేస్తాడు? అడకత్తెరలు పొగచెక్క, అటు అడుగు వేయలేడు, ఇటు అడుగు వేయలేడు. ఏం చేయాలి అది లోపాయికారిగా చేస్తారు. అది ఎన్నికల అనంతరమే మనకు తెలుస్తుందన్నమాట. మొత్తం ఓటింగ్ ప్యాటర్న్ అంతా కూడా చూసిన తర్వాత ఏ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు ఎటు ఓట్లు వేశారు, ఎటు ఓట్లు చీల్చారు, ఎవరిని నమ్మారు, ఎవరిని నమ్మలేదు, ఎవరు మోసం చేశారు, ఇదంతా కూడా తర్వాత బయటపడుతుంది. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనేటటువంటిది కాదు. కానీ చాలా విచిత్రంగా బీహార్లో సీఎం కుర్చీ చుట్టూ రాజకీయాలు, తమ చుట్టూ తాము తిరుగుతూ సీఎం కుర్చీ చుట్టూ అందరూ తిరుగుతున్నారు, ముఖ్యంగా నితీష్ చుట్టూ తిరుగుతున్నారు. అందుకని తేజస్వి యాదవ్ కూడా చాచా అంటున్నాడు, చాచాజీ అంటున్నాడు. అంతే తప్ప ఇంకేం మాట్లాడలే. చాచాజీని వీళ్ళు మోసం చేస్తారంటున్నాడు, అంతే తప్ప చాచాజీని ఇంకేం అనట్లే. మరి చూడాలి, మరి ఈ చాచా భతీజా ఇద్దరూ కలిసి రాజకీయం ఏం చేస్తారు ఎన్నికల తర్వాత. మొత్తానికి అమిత్ షా మదిలో ఉన్నటువంటిది మాత్రం వేరే క్యాండిడేట్ ఉన్నాడు సీఎం చేయాలని. అది కుదురుతుందా లేదా అనేటట్టు అన్ని చోట్ల కుదరవు. ఢిల్లీలో కుదరవచ్చు, హర్యానాలో కుదరవచ్చు, మహారాష్ట్రలో కుదరవచ్చు, జార్ఖండ్లో ఓడించడం కుదరలేదు. కాబట్టి దాన్ని ఆనుకుని ఉన్నటువంటి బీహార్లో అమిత్ షా దాల్ గలేగా, పప్పులు ఉడుకుతాయా లేదా ఏమిటి అనేటటువంటిది మనం ఎదురు చూడాలి. ఇది మిత్రులారా, థ్యాంక్ యూ.